హాయ్ మిత్రమా, అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా మిత్రమా? లాస్ట్ వీడియోలో వచ్చేసి ఈశ్వర టెంపుల్ గుడిలోగా ఏమేమి ఉందని చూపించినాను. ఇప్పుడు ఈ గోపురం పైన వెళ్ళి ఆ ఈశ్వర టెంపుల్ మళ్ళీ సముద్రం మొత్తం అంతా చూసి ఎలా కనిపిస్తుంది అని చెప్పేసి దీంట్లో చూపిస్తాను. ఆ ఆ గోపురం పైన 14th ఆర్ 18th ఫ్లోర్ పైన వెళ్ళి మనం వ్యూస్ అనేది చూడండి. ఇది లెఫ్ట్ సైడ్ ఉండే వ్యూస్. ఇది 3 విండోస్ ఉంటుంది, 3 కిటికీలు ఉంటుంది. 3 కిటికీలను చూడొచ్చు. ఇది బ్యాక్ సైడ్ కిటికీ, బ్యాక్ సైడ్ విండో. ఈ తర ఒక కనిపిస్తుంది దేవస్థానం టెంపుల్ ఎలా కనిపిస్తుంది చూడండి. పైన ఇంకా చూస్తే ఇలా వ్యూ అనేది కనిపిస్తుంది. చూసారు కదా, మొత్తం అంతా నీట్గా ఏడాది కార్లు ఎట్లా నిలబెట్టినారు. పార్కింగ్ ఏడాది ఉంటుంది. మళ్ళీ ఇది గ్రీన్ పార్క్ ఎలా కనిపిస్తుంది చూడండి అంతా గుడి ముందర. మీకు వీడియో అనేది నచ్చితే లైక్ చేయండి, షేర్. అలాగే నా వీడియో ఫస్ట్ ఎవరు చూస్తుంటారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఏదో నా కడపాత్రమో ఈ యూట్యూబ్లో కూడా క్లిక్ అయ్యి కొంచెం డబ్బు వస్తే ఏదో దానికి సర్దుబాటు చేయొచ్చు అని, ఏదో ఒకటి రొటేషన్ అవుతుందని చెప్పేసి ఆలోచనతో యూట్యూబ్ అనేది ఛానల్ స్టార్ట్ చేసినాను. ఏదో 4 కాసులు సంపాదన చేస్తే రూపాయి కూడబెట్టి కష్టానికి అవుతుందని వీడియో అనేది చేస్తున్నాను. యూట్యూబ్లో అప్లోడ్ అనేది చేస్తున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా అప్లోడ్ అనేది లైక్ అని చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఇది మురుడేశ్వర టెంపుల్. ఇది కర్ణాటకలోని సిక్తుంది. కర్ణాటక మురుడేశ్వర టెంపుల్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ మొత్తం అంత సముద్రం ఉంటుంది. సెంటర్లో టెంపుల్ అనేది ఉంటుంది. ఇది రైట్ సైడ్ విండోలో ఇది అంతా మొత్తం అంతా. ఇక్కడ వచ్చేసి ఒక నడుచుకొని వెళ్ళేదానికి ఒకటి ఇది ఉంది కదా, అక్కడ అలో చేస్తారు. ఎందుకంటే ఒక 2 month బ్యాక్ కోలానికి వచ్చిన టూరిస్ట్ పిల్లలు, అంటే పిల్లలు 7th క్లాస్లో టూర్ తోడుకుపోతారు కదా, అలా తోడుకొచ్చింటే మిస్ అయ్యి ఎటువంటి సెక్యూరిటీ లేకుండా దానికి సముద్రం అనేది లోగకి లాక్కెళ్ళింది. కాబట్టి అప్పటి నుంచి ఎవరిని అలో చేస్తలేదు. దాని అన్యాయంగా ఈ సముద్రంలోకి వచ్చి 3 ఆడపిల్లలు మిస్ అయిపోయారండి. ఓకే అండి, బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి.